ఇక్కడ ఇవన్నీ ఇన్ని బాక్సెస్ ఉన్నాయి. 20 బాక్సెస్ ఉంటాయి అనుకుంటా. ఇది మొత్తం హనీ బట్టే నేను ప్రజెంట్ చూస్తున్నా. ఇక్కడ ఇదైతే మొత్తం వీడియో నికాలేగా తుమ్కో ముష్కిల్ నయ్యి. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు అయితే మా ఇంటి దగ్గరనే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో గుంటీగలు అంటే తేనెటీగలు ఉంటాయి కదా, అవి వీళ్ళు పెంచుతున్నారన్నమాట. అయితే నేను అడిగిన ఒకసారి నాకు చూపి అంటే సరే రూమ్కి రమ్మన్నాడు. వెళ్తున్నా, అది చూపిస్తాను చూడండి ఒకసారి, సరేనా? వాటర్ పడుతుండు చూస్తున్నారు కదా, ఇది ఇల్లు అన్నమాట. ఇంటి బయట అయితే ఇల్లు ఇట్లా గార్డెన్ టైపు కొంచెం చెట్లు పెంచుకుంటారు. ఇట్లా కనిపిస్తుంది కదా, ఇది ఖజూర్ చెట్టు అన్నమాట. కనిపిస్తుంది ఖజూర్ చెట్టు ఇది. ఇంకా వేరే చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ బోట్ కనిపిస్తుంది కదా, ఏ బోట్ ఆప్కా ये कभी लेके जाएगा? लेके जाता था, एक बार पानी में डूब गया ना तो खराब हो गया. అచ్చా, ఒకసారి నీ వాటర్లో అయితే ఇది మునిగిపోయిందంట. అయితే మునిగిపోయినప్పటి నుంచి ఇదేం తీసుకెళ్తలేరట. ఒకసారి చూపిస్తాను చూడండి. బాగుంది ఇది. ఫస్ట్ టైము బోటు నేను చూడండి ఇంత దగ్గర నుంచి. అంటే ఇది మొత్తం సుజుకి కంపెనీ ఉన్నట్టుంది. ఇంకా దీనికి కింద ఫ్యాను ఇంకా అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ముందు కూడా చూపిస్తాను. ఇక్కడ ఇంకా ఇది స్టీరింగ్, మన కార్ స్టీరింగ్ లెక్కనే స్టీరింగ్, ఇంకా మీటరు, ఇది ఎక్సలేటర్ టైప్ అనుకుంటా. బాగుంది ఇది. ఇక్కడ కాళ్ళు పెట్టుకోవడానికి కింద, ఇంకా ఇందులో కింద చేపలు వేసుకోవచ్చు అనుకుంటే. ఇందులో ఇక్కడ చూస్తున్నారు కదా స్టీమర్ అయితే కనిపిస్తుంది. ఈ స్టీమర్ కనిపిస్తుంది కదా, ఇది సముద్రంలో తీసుకెళ్తారన్నమాట. इसका कुछ लाइसेंस चाहिए? नहीं, खुद चला सकते समुद्र में जाके. बड़ा वाला जब स्टीमर रहेगा उसका लाइसेंस चाहिए. बड़ा वाला रहेगा तो लाइसेंस चाहिए. ये छोटा वाला नहीं. छोटा वाला को लाइसेंस नहीं चाहिए. అయితే ఇది చిన్నది కాబట్టి లైసెన్స్ అవసరం లేదంట. పెద్దది ఒకవేళ అయితే లైసెన్స్ అవసరం అంట సముద్రంలో తీసుకెళ్ళడానికి. ఇక్కడ చూస్తారు కదా, ఇదైతే స్టాండ్, ఇది స్టాండ్ అన్నమాట. దీనికి టైర్స్ ఉన్నాయి, అంటే ఇది కింద ఖరాబ్ కావడానికి, ఖరాబ్ కాకుండా ఇది స్టాండ్స్. ఇంకా ఇది కనిపిస్తుంది కదా, ఇది మనం అది ఒడ్డుకేస్తాం కదా, ఒడ్డుకేసేటప్పుడు ఇది జరగకుండా ఉంటుంది అన్నమాట. ఇది ఇక్కడ ఇది ఫ్యాన్, ఇక్కడ ఇది ఫ్యాన్ ఉంది. ఇంకా అటు సైడ్ రండి, అటు సైడ్ నేను చూపిస్తాను. ఇదైతే మనకి ఇది మన కింద ఇది కిందికి డౌన్ చేసినాక మనకు ముందుకు వెనకకి ఇవ్వడానికి ఫ్యాన్. ఇది ఈ ఫ్యాన్ అయితే కనిపిస్తుంది ఫ్యాన్. ఇంకా తగ్గింది ఒక స్టీరింగ్ కూడా ఉంది అక్కడ, స్టీరింగ్. అంటే నేను ప్రజెంట్ చూస్తున్నా ఇక్కడ ఇదైతే మొత్తం స్టీరింగ్ ఉంది. మనకి ఇంకా అన్నీ ఉన్నాయి, ఒకసారి చూపిస్తా. ఒకసారి కెమెరా దియో. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి స్టీరింగ్ ఉంది, ఇంకా స్టీరింగ్, ఇంకా ఈ బటన్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. సేమ్ కార్ లెక్కన ఉంది మనకిది. ఒకసారి దీని కింద బ్యాక్ సైడ్ కూడా చూడండి. కింద కింద ఏంటంటే ఇట్లా పైపులు పెట్టేసారు అన్నమాట. కనిపిస్తుంది కదా, మొత్తం ఇట్లా పైపులు అయితే పెట్టారు దీని కింద. 3 ప్లాస్టిక్ పైపులు అయితే ఉన్నాయి, 4 ఉన్నాయి మొత్తం. అటు సైడ్ ఉంది ఒకటి. ఇట్లా ఇప్పుడైతే రండి చూపిస్తా. इधर हाँ हाँ वो सामने रखा है. क्या करूँ मुझे. మొత్తం అయితే ఇక్కడ చెట్లు ఉన్నాయి, పోవడానికి కూడా లేదు. ఇక చాలా కష్టం ఉంది ఇలా పోవడం. पूरा झाड़ है नहीं. हाँ हाँ मुश्किल है. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడనే ఉన్నాయి. వీళ్ళు పెంచుకుంటారు అన్నమాట. ఈ అరబ్బీ వాళ్ళు ఇట్లా గుంటీగలు అయితే ఇక్కడ బాక్సులలో పెట్టి పెంచుకుంటారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కొంచెం చెట్లు ఉన్నాయి. కొంచెం అటు సైడ్ పోయి వీడియో తీస్తా, ఒకసారి చూపిస్తాను. కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇవన్నీ ఇన్ని బాక్సెస్ ఉన్నాయి.
ఒక 20 బాక్సెస్ ఉంటాయి అనుకుంటా. ఇవి మొత్తం హనీ బాక్సెస్. ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తా చూడండి. ఎందుకంటే ఇక్కడ మొత్తం చెట్లు ఉన్నాయి అన్నమాట. ఇది ఇంటి బయట. ఈ గుంటికలు కనిపిస్తున్నాయి కదా, ఇవి కుట్టేదాకా తెలియదు. ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తా చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ కింది నుంచి అయితే ఇక్కడ ఒక హోల్ ఉంది. ఇక్కడ హోల్ ఉంది. అండ్ ఇక్కడ కూడా ఇక్కడ కొంచెం జాలి లెక్క కనిపిస్తుంది. ఇది జాలి ఉంది ఇట్లా. అంటే ఇవి రావడం పోవడం ఇక్కడ నుంచే. ఇక్కడ చిన్న హోల్ ఉంది కదా, ఇక్కడ నుంచి వస్తున్నాయి పోతున్నాయి ఇవి. ఇంకా చాలా మట్టుకు అయితే ఇక్కడ కింద అయితే చాలా చనిపోయినాయి. ఇవన్నీ చనిపోయినాయి అన్నమాట. ఇట్లా ఇవి కట్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ చేయాలంటే మనకి జాలి కావాలంట, పైన జాలి పెట్టుకోవాలంట. ఆ జాలి ఇప్పుడు ప్రజెంట్ లేదు. ఇంకా ప్రజెంట్ అయితే ఇంతే. ఇక ఇది ఎప్పుడైనా ఒకవేళ ఓపెన్ చేస్తే వాళ్ళు మాకు ఇస్తే మీకు చూపిస్తాను ఒకసారి నేను. ఇప్పుడైతే ప్రజెంట్ ఓపెన్ చేయడానికి లేదంట, ఎందుకంటే ఓపెన్ చేస్తే మనకు కుట్టేస్తాయి. ఇప్పుడు కుడతాయి. వీటితో కుట్టించుకునే బదులు అది మాస్క్ వేసుకుంటే బెస్ట్. ఇక్కడ చూస్తారు కదా, దీని చుట్టూ మొత్తం ముంగట ఇదంతా చెట్లు కొంచెం క్లీన్ చేసుకుంటే బాగుంటుండే, కానీ అన్నీ చెట్లు పెరిగిపోయినాయి. ఇక్కడ చెట్లు పెరిగిపోయినాయి కాబట్టి మనకి ఇక్కడ ఏం అర్థమవుతలేదు కొంచెం అట్లా. ఇవి మన రేణె పండ్లు అంటాం కదా, ఆ పండ్లు అంటాయి ఇవి. ఏవో అనుకున్నా, మా ఫ్రెండ్ అంటుండే ఇవి రేణె పండ్లు అంటాయి. ఇది పెద్ద సైజు ఉంది కొంచెం. ఇవి చెట్టు ఇది. ఇక వీళ్ళైతే మా ఫ్రెండ్స్ ఎప్పుడన్నా కూర్చుంటారు. ఇక్కడ వచ్చి కూర్చొని కూడా ఇక చైర్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్. ఇట్లా చైర్స్ ఉన్నాయి, చైర్స్ కూర్చోవచ్చు. అంటే ఇది ఇంటి ముందే అన్నమాట వాళ్ళ ఇల్లు. జాడే जैतून का मतलब वो एलोवेरा ऑयल ऑलिव ऑयल का। हाँ। ये ऑलिव ऑयल का है? हाँ। मतलब इसका वो छोटा छोटा वो आएगा बाद में। अभी बच्चा है, बड़ा होगा तो ये बहुत बड़ा होएगा। అయితే ఇది ఆయిల్ అంట. మన ఆయిల్ ఉంటుంది కదా, ఆ చెట్టు అంట ఇది. मतलब खाने का चीज़ है। हाँ हाँ हाँ? हाँ। अच्छा, वो फोटो लगाएगा एक बार। गरम का टाइम में आएगा ये। हाँ हाँ। हाँ? ये मार्च अप्रैल से आएगा। మార్చ్ ఏప్రిల్ से ये స్టార్ట్ होएगा. అంటే మార్చ్ ఏప్రిల్ నుంచి ఇది రెడీ అవుతుందంట. ये पूरा झाड़ ऐसे ही? पूरा सब झाड़ इसे। అంటే ఈ చెట్లు మొత్తం మనకి ఎండాకాలం మార్చ్ ఏప్రిల్లో మొత్తం ఇవన్నీ కాస్తాయంట. ఇవి కాస్తే అప్పుడు మొత్తం ఇవన్నిటి కింద పడతాయి. దానికి ఒక సంచులు కూడా కడతారన్నమాట. సంచులు అంటే మనకి ఇట్లా జాలి లెక్క ఉంటాయి. అవి కడితే ఏంటంటే ఖజూరు మనకు పండినవి కింద పడిపోకుండా అట్లా పడతాయి అన్న. పట్టుకుంటే వాళ్ళు తీసుకుంటారు, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకుంటారు. ఆ జాలి లెక్క ఉంటుంది కాబట్టి ఒక కవర్ లెక్క. దానికి కింద పడిపోతే అవన్నీ పక్షులు వచ్చి తొక్కడం కానీ ఇవన్నీ అవుతాయి కాబట్టి దానికి జాలీలు కడతారు ఆ చెట్టుకి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ చెట్టుకి అయితే వీళ్ళు నీళ్ళు అనేది పెట్టిరన్నమాట. ఇక్కడ వాటర్ కూడా వస్తాయి బరిదరం. ఇక్కడైతే వీళ్ళు ఇట్లా వాటర్ కూడా క్రియేట్ చేస్తారు. ఈ చెట్టుకి ఇట్లా వాటర్ కూడా వస్తాయి. ప్రతి చెట్టుకి మొత్తం అన్నీ ఉన్నాయి అన్నమాట అట్లా పైప్స్. ఇలాంటి పైప్స్ అయితే మొత్తం అన్ని చెట్లకు ఉన్నాయి. ఈ చెట్టుకి ఉన్నది మొత్తం అన్ని చెట్లకైతే మొత్తం ఉన్నాయి అన్నమాట వాటర్. ఏ కోసం ఇవి మొత్తం అయితే వీడియో చూసారు కదా, ఇవి మొత్తం అయితే ఇక్కడ ఇంటే అక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు అది జాలి ముఖానికి అయితే జాలి వేసుకునేది లేదంట. ఆ జాలి ఎప్పుడైనా వేసుకుంటే మనకు అది ఓపెన్ చేస్తారు. అది ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ అయితే వీడియో పెడతాను. ఈ మొత్తం వీడియో అయితే చూసారు కదా, వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా.